సోదరి నమిత గారు చక్కగా ఈ 100 సంవత్సరాలలో చేయవలసిన పనులు, ఆ తర్వాత 100 సంవత్సరాలు చేయవలసిన పనులు వారు చక్కగా చెప్పారు. అయితే ఈ 100 సంవత్సరాలలో ఆర్ఎస్ఎస్ ఏం చేసింది? చాలామందికి ఆర్ఎస్ఎస్ అంటే ఏదో మత సంస్థ అని తెలుసు, కానీ ఏం చేసింది? మీరు అందరికీ నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. భారతం గురించి వినని వాళ్ళు చేయొద్దండి, లేదు విన్న వాళ్ళు చేయొద్దండి, అందరూ విన్నారు. రామాయణం గురించి విన్న వాళ్ళు చేయొద్దండి, పోనీ భాగవతం గురించి విన్న వాళ్ళు చేయొద్దండి, వినని వాళ్ళు కూడా చేయొద్దండి, ఎవరు లేరు కదా. ఒకవేళ అదే కనుక మనం వింటే మన భారతదేశంలో జయసోమనాథ దేవాలయాన్ని పడగొట్టే దమ్ము ఉంటుందా? ఎందుకు పడగొట్టారు? ఆనాడు రామాయణం చదువుకున్న వాళ్ళు లేరా? భారతం చదువుకున్న వాళ్ళు లేరా? భాగవతం చదువుకున్న వాళ్ళు లేరా? రోజుకు 100 మంది చొప్పున జయసోమనాథ్ దేవాలయాన్ని పడగొట్టి పూజారులను ఆ సముద్రంలో పడేశారు. సముద్రం ఒడ్డకే ఉంటుంది. జయసోమనాథ్ చూసిన వాళ్ళు చేతండి, కొందరు చూశారు, తప్పకుండా చూడాలి. ఒకవేళ అదే కాశీలో కూడా మసీదు ఏర్పడ్డది. మరి కాశీ విశ్వేశ్వరుడు ఎక్కడికి వెళ్ళాడు? శివతత్వం ఏమైంది? శివ పురాణం ఎక్కడ పోయింది? అవన్నీ మనం ఇంట్లో చదువుతాం కదా, మరి ఏమైనట్టే వాటికి. కాబట్టి అందుకొరకే సంఘం ఒక విషయాన్ని ప్రత్యేకంగా చెప్తున్నది. రామాయణం చదవడం గొప్పతనం కాదు, భాగవతం చదవడం గొప్పతనం కాదు, కానీ ఆచరించి చూపించి రాముని యొక్క తత్వము, కృష్ణుని యొక్క తత్వము, శివుని యొక్క తత్వం మనలో ఉండి దాన్ని ప్రకటింప చేసుకున్నప్పుడే హిందూ ధర్మం కాపాడబడుతుంది. అవునా కాదా? లేకపోతే కాదు కదా. అందుకొరకే సంఘం ఏం చెప్తుందంటే 100 సంవత్సరాల లోపట ముఖమే వేద్, ముఖంలో వేదం ఉండాలి, ఉంటే సరిపోదు. వేదాలు వల్లిస్తే ఎవరైనా వల్లిస్తారు, కానీ వీపు మీద అమ్ముల పొద ఉండాలి. ఎవరికి ఉంటుందండి వీపు మీద అమ్ముల పొద? ఏమంటే గట్టిగా ఎవరికి ఉంటుంది? శ్రీరామునికి కదా. ఒకసారి శ్రీరామునికి జై శ్రీరామ్ అనండి. అమ్ముల పొద వీపులో ధరిస్తారా లేదా? అమ్ముల పొద వీపులో ఉంటేనే హిందూ ధర్మము కాపాడబడుతుంది. లేకపోతే ఏరేరి చంపి పడేస్తారు, నరికి సముద్రంలో పడేస్తారు. అందుకొరకే సంఘము ఉద్రేకముతో పని లేదు. ఏదో ఉద్రేకానికి వచ్చి ఒక క్షణంలో చనిపోవడం కాదు. శాశ్వతంగా ధర్మాన్ని నిలబెట్టడానికి వ్యక్తులను తయారు చేయాలి. అందుకొరకే ఈ 100 సంవత్సరాలు పట్టింది. 100 సంవత్సరాల క్రితం డాక్టర్ హెడ్గే వారు కాంగ్రెస్ పార్టీలో తిరిగారు, విప్లవ వీరులతో తిరిగారు, బాంబులు తయారు చేశారు, ఎట్లా మందుగుండు సామాగ్రిని, ఆయుధాలను సంపాదించాలే ప్రయత్నం చేసి చివరికి ఏదైనా ఉద్రేకముతోని ఒక చిన్న పని చేసి చనిపోతారు తప్పితే దేశం కొరకు ధర్మం కొరకు చనిపోవలసినప్పుడు చనిపోతాము, కానీ కేవలం చనిపోవడమే దేశభక్తి కాదు అని చెప్పాడు. దేశం కొరకు బతకాలి, దేశం కొరకు చావాలి, దానికి తగిన సమూహాన్ని తయారు చేసినప్పుడే హిందూ ధర్మం కాపాడబడుతుంది. అందుకొరకు ఆయన ఏం చేశాడు? ఆయన డాక్టర్ కోర్స్ చేసి అందరిని అడిగాడు. మదన్ మోహన మానవీయ దగ్గరికి వెళ్ళి, ఏమండి ఒక హిందూ ధర్మాన్ని కాపాడడం అవసరం ఉన్నదా లేదా? అవసరం ఉన్నది, మరి నేను ప్రారంభిస్తాను, మీరు సపోర్ట్ చేస్తారా? అది నిన్నుంచి ఏమైంది అన్నారు. అట్లనే తిలక్ దగ్గరికి వెళ్ళారు, నేను హిందూ ధర్మం కొరకు ఒక పద్ధతిని పెడతాను, మీరు అందరూ సపోర్ట్ చేస్తారా? అది నీతోని కాదయ్యా అన్నారు. ఆయన చిన్న శాఖ పెట్టి నాగ్పూర్ నుంచి పుణేకి వస్తే అక్కడ ఉండే పండితులు, మేధావులు, పెద్ద పెద్ద వాళ్ళు, ప్రొఫెసర్లు ఏమన్నారంటే నాగ్పూర్ సంత్రాలు ఇక్కడ పుణేలో అమ్ముడు పోవును వెళ్ళిపోమన్నారు. అంటే ఇన్ని అవమానాలు భరించినప్పటికీ కూడా తాను అనుకున్న మార్గాన్ని వీడకుండా సంఘాన్ని పెంచాడు. సంఘం ఏం చేసింది అని అంటే హిందువులను జాగృతపరిచే పని చేస్తున్నది. ఎలాంటి జాగృతపరిచే పని చేస్తున్నది
అంటే మీకు ఒక చిన్న కథ ఉంది. ఎట్లాంటిదంటే సింహము పులి పిల్లని కన్నది, కానీ ఆ గూట్లో ఆ గుహలో వదిలిపెట్టి తల్లి పోయింది. ఇంతలకి మేకలు గొర్రెలను వచ్చినాయి. ఈ పులి పిల్ల ఆ గొర్రెల వెంబడిపోయింది, కానీ అది ఏమంటున్నది, తల్లి ఏమో తప్పిపోయింది, తల్లి వచ్చి చూసే వరకు పిల్ల లేదు. కాబట్టి ఎటుపోయిందో వెతుకుతున్నది. కానీ ఈ పులి పిల్లకి ఏం అలవాటైంది అంటే మ్యా అనేది అలవాటైంది. అది సింహలాగా అరుస్తలేదు. ఎప్పుడు మందలో అన్ని మేక పిల్లలు ఎట్లా అరుస్తే ఈ పులి పిల్ల కూడా అట్లే అరుస్తుంది. అరే ఇదేంది? ఆఖరికి ఒకరోజు ఈ మేకల గుంపు ఉన్న దగ్గరికి తల్లి వచ్చింది. పులి వచ్చి మెల్లగా తన పిల్లని పట్టుకొని అంటే పులిని చూసి ఈ పులి పిల్ల ఏమంటుంది, మ్యాను మొదలుపెట్టింది. ఎందుకు? దానికి అదే నేర్చింది, దానికి అదొక్కటే వచ్చు. 100 మేకలు 100 గొర్రెలు అరుస్తున్న పద్ధతే దానికి ఎందుకైంది. ఆ గొర్రెలో ఇదో గొర్రె అయింది. కానీ ఆ తల్లి ఏం చేసిందంటే ఆ పులి పిల్లని పట్టుకొని రా అని తీసుకెళ్ళి ఒక బావి దగ్గర తీసుకెళ్ళి చూపెట్టింది. ఇగో నువ్వు చూడు, నేను చూడుస్తా, నువ్వు అరువు. అది అరిసింది, నరిసింది. కానీ పులి గాండ్రించింది. నువ్వెట్లున్నావు, నేను ఎట్లున్నా, నీ రూపము నా రూపం ఒకటే కదా, మరి నువ్వు మ్యాన్ ఎందుకు అంటున్నావు అని అంటే అట్లా చెప్పంగా ఈ పులి పిల్ల కూడా పులిలాగా గాండ్రించింది. ఇప్పుడు నువ్వు పులి పిల్లవు. మన హిందూ సమాజము 100 సంవత్సరాల క్రితము ఈ గొర్రెల గుంపులో ఉండే పులి పిల్లలే, కానీ వాళ్ళకు పులి అని తెలియదు. వాళ్ళకు స్వాభిమానం లేదు, స్వశక్తి లేదు, తన సహజ ధర్మం మీద నమ్మకం లేదు. అందుకొరకు 100 సంవత్సరాలు హిందువులను పులిపిల్లలుగా తయారు చేయడానికి 100 సంవత్సరాలు పట్టింది. 100 సంవత్సరాల క్రితం నువ్వు హిందువు అంటే భయపడేవాళ్ళు. హిందువు అని చెప్పుకో, భయపడేవాళ్ళు. బొట్టు పెట్టుకో, ఉద్యోగం పోతుంది. ఇంత సిగ్గుమాలినటువంటి పని అప్పుడు ఉండే. కాబట్టి హిందుత్వాన్ని జాగృతం చేయడానికి, మరి జాగృతం చేయాలంటే ఉపన్యాసాలు ఇస్తే లాభం లేదు, పుస్తకాలు ఇస్తే లాభం లేదు, అది రోజు సాధన చేయాలి. స్వామీజీకి వారు చెప్తారు ఎంత సాధన చేస్తే ఎంత ఫలితం వస్తుంది. సాధన లేకుంటే ఏవి కూడా పని కాదు. అందుకొరకే చెప్పారు. మరి హిందువులు గొప్పవాళ్ళే అని అంటాం కదా. హిందువులు గొప్పవాళ్ళు అయినప్పుడు హిందూ ధర్మం పతనం ఎందుకయింది? హిందువులు బానిసలుగా ఎందుకున్నారు? హిందువుల ఆడవాళ్ళను ఎత్తుకపోయి మానభంగాలు చేసి నరికి చంపి విదేశాలకు అమ్ముతుంటే హిందుత్వం ఏమైంది? కుటుంబంలో ఉండే హిందువులందరూ ఏమైండ్రు? జలియన్ వాళ్ళు బాగులో కాల్చి చంపారు. శివాజీ కాలంలో హిందువులు లేరా? మరి శివాజీకి శత్రువు ఎవరు? ఔరంగజేబు కాదు. ప్రధాన శత్రువు హిందువులలోనే ఉన్నాడు, జయసింహుడు రోజు హిందువులు ఎన్ని గంటలు పూజ చేస్తారో అమ్మవారికి 2-3 గంటలు పూజ చేస్తాడు. కానీ ఆయన ఔరంగజేబు దగ్గర ఉద్యోగి, బానిస ఉద్యోగి. ఔరంగజేబు చెప్తాడు, తుమ్ పూజా కరో, జో భీ కరో, ఏదైనా చేయి. కానీ ఆయన పూజ చేసేటప్పుడు అమ్మవారిని ఏమని కోరుతాడంటే, నేను శివాజీని జయించాలని, నాకు ధైర్యాన్ని, శక్తి నువ్వు అని అమ్మవారిని పూజిస్తాడు. హిందుత్వం ఏంటిది? అదేం హిందుత్వం? నీ తోటి హిందువును చంపడానికి నువ్వు అమ్మవారిని పూజిస్తే నీ బతికెందుకు? నువ్వు హిందుత్వం ఏంది? నువ్వు ఔరంగజేబు కాళ్ళ దగ్గర కూకుంటావు, అప్పుడు నీకు అమ్మవారు గుర్తుకు రాదా? యాదేవి సర్వభూతానాం అనేది రాలేదా? నమస్తస్మై నమో నమః అని అమ్మవారిని హిందూ ధర్మం కొరకు నేను పోరాడతాను ఎందుకు రాలే? కాబట్టి హిందువే శత్రువు. అట్లనే డాక్టర్ జీ లైఫ్లో ఇవన్నీ చేశాడు. రాణా ప్రతాప్కు శత్రువు ఎవరు? రాజా మాన్ సింగ్, రాజా శక్తి సింగ్.
ఆయన 18 ఏళ్ళు అరణ్యవాసం పోవడానికి కారణులు ఎవరు? హిందువులు కదా? హిందువులకు రామాయణం తెలియదా? రాముడు బాణం పట్టినట్టు ఎందుకు పట్టలేదు ఆయనతో పాటుగా? కారణం ఏంది అంటే డాక్టర్జీ ఏమన్నారంటే హిందువులు నిద్రావస్థలో ఉన్నారు, హిందువులలో శక్తి ఉంది, హిందువులలో బలం ఉంది, హిందువులలో త్యాగం ఉంది, హిందువులలో సమర్పణ భావం ఉంది, అవసరం వస్తే చావడానికి చంపడానికి సిద్ధపడతారు. కాబట్టి ఆ భావన లేపటానికి ఒక సాధనా స్థలి కావాలి. ఆ సాధనా స్థలి రోజు శాఖ. 18 అరణ్యవాసాలు 18 సంవత్సరాలు భార్యా పిల్లలతోని తిండి లేక గడ్డి రొట్టెలు తినవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయన కూడా అక్బర్ కాళ్ళ దగ్గర పోయి నమస్కారం పెడితే బ్రహ్మాండమైన రాజమహల్, రాజస్థాన్ పోతే రాజమహల్ ఎంతో ఉంటారు. రాణి పద్మిని తన తోటి వారందరితోటి చలికత్తెలతోని రాణులతోని ఎందుకు అగ్నిలో దూకి చావలసింది? మరి ఇప్పుడు లేరా? కాబట్టి హిందుత్వంలో వీరనారి శక్తి ఉంది, రాముని శక్తి ఉంది, కృష్ణుని శక్తి ఉంది, కాకపోతే సాధన లేదు. ఆ సాధన రోజు చేస్తే తప్ప రాదు. మీరు రామాయణం కంఠస్థం చేస్తే రాదు, భాగవతం కంఠస్థం చేస్తే రాదు. రోజు దేశంలో ఏం జరుగుతున్నది, ధర్మానికి ఎక్కడ లోపం జరుగుతున్నది, నా వంతు బాధ్యత ఏంది అనేటువంటి విషయాన్ని మర్చిపోయినటువంటి హిందూ సమాజం. అందుకొరకే సంఘాన్ని లేవకుండా చేయడానికి బ్రిటిష్ వాళ్ళు 1936లో బ్యాన్ పెట్టేశారు. వేల మంది జైల్లో పోయారు. ఆ తర్వాత 1948లో సంఘం మీద బ్యాన్ పెట్టారు. లక్షల మంది జైల్లోకి వెళ్ళారు. ఆ తర్వాత 1975లో ఇందిరాగాంధీ పెట్టింది, ఎమర్జెన్సీ పెట్టింది, వేల మంది పోయారు. వరంగల్లో 2 మెడికల్ స్టూడెంట్స్ ఎగ్జామ్ ఫైనల్ ఇయర్ ఉండగా మేము జైలుకు పోతా ఉన్నారు. ఫైనల్ ఇయర్ దగ్గరనే బాబు ఎట్లా వెళ్తారంటే మేము వెళ్తామన్నారు. మొట్టమొదటి ఉద్యోగం జరిగితే ఈ 2 పిల్లలు, ఆ 2 ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ పెడితే వాళ్ళ తలలను ఇనుప చువ్వలకేసి గుద్దుతే ఇక్కడ సొట్టలు పడిపోయి జుట్టు మొత్తం ఊసిపోయి రక్తము గడ్డ కట్టింది. అంత ధైర్యం వాళ్ళకి ఎట్లొచ్చింది? ఇన్ని వేలల్లో జయసోమనాథుడు కట్టడానికి సంవత్సరాలు పడితే రాముని గుడిని నిర్మించడానికి ఎవరు శక్తి? హిందూ ధర్మం 100 సంవత్సరాలు పట్టింది రామాలయాన్ని నిర్మించడానికి. అవునా కాదా? మనందరి రాముని దాంట్లో గుడిలో భాగస్వామ్యం ఉందా లేదా? ఏమండి ఇచ్చారా లేదా మీరందరూ? మరి ఒక్కసారి జై శ్రీరామ్ అనండి. ఇచ్చారు కదా. మనం ఏ ప్రభుత్వం డబ్బులు తీసుకోలేదు, ఏ విదేశీ శక్తుల నుంచి డబ్బులు తీసుకోలేదు. మనము స్వాభిమానం జాగృతమై నా రాముని గుడికి ఒక్క ఇటుక పెట్టనైనా నేను బ్రతకాలి, ఆ భయంతోనే మనం ఇచ్చాము. ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తున్నది. జైలుకు వెళ్ళడానికి వేల మంది సిద్ధంగా ఉన్నారు ధర్మం కొరకు. కారణం ఏంటంటే నిత్యశాఖ సంగంప చేస్తున్న పని అది. కాబట్టి 1948లో కానీ తర్వాత ఇంకేం చేసింది ఆర్ఎస్ఎస్ అంటే, చైనాతోని యుద్ధం జరిగినప్పుడు అక్కడ సామాన్లు అందించడానికి మామూలు కార్యకర్తలు కావాలి. సైనికులకు ఈ మంచు కొండల మీద ఎక్కి సైనికులకు ఆహార పదార్థాలు ఇవ్వడానికి ఎవరు సైన్యం సరిపోకపోతే స్వయంసేవకులు ఊపి మీద దాదాపు కొండల మీద ఎక్కి సైన్యానికి సహాయం చేశారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. మేము నెలల కొద్దీ ట్రైనింగ్ పోయినాము, ఏ ట్రైనింగ్ లేకుండా చదవడానికి సిద్ధపడి కొండల మీద వచ్చారు. అప్పుడు నెహ్రూకి ఏమనిపించిందంటే, గణతంత్ర దినోత్సవంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ సైనికులతో సమానంగా పరేడ్ చేయడానికి మీరు రండి అని స్వాగతం పలికారు. ఆ స్వాగతంలో కొన్ని వేల మంది సైనికులు మిలిటరీకి తగినంత పరేడ్ ఢిల్లీలో చేశారు. ఎట్లా సాధ్యమైంది? రోజు సాధన చేశారు. ఒక పిలుపు వచ్చింది, వెళ్ళారు. కాబట్టి ఆ పిలుపు రావడంలో నాకు ఇంట్లో పని ఉంది, నాకు మా ఆవిడ ఏమంటుందో, నా బిడ్డ ఏమంటుందో అని ఆలోచించలే. వేల మంది వెళ్ళారు.
ములాయం సింగ్ యాదవ్ అప్పుడు కాల్చి పాడేస్తే 800 మంది వచ్చారో మీకు తెలుసు, కానీ ఎవరు భయపడలే. రామ జన్మభూమి కొరకు 75 సార్లు దండయాత్ర జరిగింది. 75 సార్లు కొన్ని వేల మంది చచ్చారు. అయినా కూడా హిందూ ధర్మము ముఖములో వేదం ఉంది, వీపులో అమ్ముల పొది ఉంది, పని చేస్తున్నది. కాబట్టి హిందూ ధర్మం నిలబడుతున్నది. కాబట్టి ఇవాళ కూడా మనకు రకరకాలుగా సోదరి చాలా విషయాలు చెప్పారు, రకరకాలుగా మన మీద దాడి చేయడానికి వస్తున్నారు. కాబట్టి సంఘం ఏం చేస్తున్నది? ఇవన్నీ దాడులను ఎదుర్కోవడానికి మానసిక స్థైర్యం ఉండాలి. డబ్బు ఉంటే సరిపోదు, మనస్సు ఉండాలి, ధైర్యం ఉండాలి, త్యాగం ఉండాలి, తపస్సు ఉండాలి. ఇవి కనుక లేకపోతే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? వరంగల్లో ఒక కాలనీలో ముస్లింలు అందరూ మా అమ్మాయిలను సతాయిస్తాండ్రు అని వచ్చారు సంఘ కార్యాలయం. వస్తే నేను అన్నాను, మీ ఇంట్లో మగవాళ్ళు లేరా అన్నాను. మా కొడుకులు ఉన్నారు. మరి ఏం చేస్తారు? వాడు కాలేజీకి పోతుంది. మరి మీరందరూ ఏం చేస్తారు? సార్ మాకు దుకాణాలు ఉన్నాయి, అడ్డాలు ఉన్నాయి. ఎక్కడ మీరు ఆర్ఎస్ఎస్ చేస్తారు కదా అంటే హిందూ మానసిక చైతన్యం ఎట్లుందో ఆయన ఏమంటాడంటే, మేము అన్నాం మరి మేము 50 మంది వస్తాం, మేము వాళ్ళతో కొట్లాడతాం. అందులో మేమన్నా కావచ్చు, అతనన్నా కావచ్చు. ఆ తర్వాత మీ పని ఏంది అంటే, హిందువులు ఎంత పెరిగి వాళ్ళో డబ్బు కొదవ లేదు, కార్లో కొదవ లేదు, స్కూటర్లో కొలువ లేదు, సెల్ ఫోన్లో కొదవ లేదు, బ్రహ్మాండమైన బిల్డింగ్స్. కానీ ఆయన ఏమన్నా అంటే, వాళ్ళని చంపద్దు, మీరు చావద్దు, కానీ ముస్లింలు వెళ్ళిపోవాలి. అవుతుందండి? అవుతుందా? నీ కూతురును నడి రోడ్డు మీద అవమానిస్తుంటే నీ కొడుకుంటాడు, నువ్వుంటావు, మీ వాళ్ళలో అందరు ఉంటారు. కాబట్టి ఈ వీక్నెస్ శత్రుశక్తులకు తెలుసు కాబట్టి మనము అదవుతున్నాం. అందుకొరకే మన భూమి పవిత్ర భూమి ఎప్పుడు పోరాడుతూనే ఉంది. త్వమి దుర్గా దశప్రహరణ ధారణి. ఈ శక్తిని, ఆ అమ్మవారిని మనం ఎందుకు మర్చిపోతున్నాము? ఎప్పుడైతే మనకు మీకు గుర్తుంచుకోండి, హిందువులు ఎప్పుడు దెబ్బతింటారంటే, హిందువులు భగవంతుడు హిందువులనే బలి పశువుగా చేస్తాడు. అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవచ నైవచ అజాపుత్రం బలిందద్య దేవో దుర్బలఘాతక. నువ్వు ఎవరినైతే దేవుని అని పూజిస్తున్నావో అతడే నీకు నిన్నే బలి పశువు పంపిస్తాడు. ఎవడైనా గుర్రాన్ని బలిస్తాడా? గజం ఏనుగుని బలిస్తాడా? వ్యాఘ్రం సింహాన్ని బలిస్తాడా? బలివాడు ఎవరిని బలిస్తాడండి? ఎవరిని ఇస్తారండి? ఇంకా నోట్ల కళ్ళు పోసి అది చేసి జడితిత్తలేదని పెడతారా లేదా? జడితిచ్చేదాకా ఆఖరి గొర్రె పిల్లనే ఇస్తారు కదా. అందుకొరకే అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవచ నైవచ అజాపుత్రం బలిందద్య దేవో దుర్బల ఘాతక. దేవుడు కూడా దుర్బలులకే ఘాతకుడు. హిందువులు అట్లనే తన్నులు తిన్నారు, హిందువులు అట్లనే బాధితులైనారు. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రపంచంలో హిందుత్వాన్ని నిలబెట్టాలి, జగద్గురువుగా ఉండాలి అంటే హిందువులు చైతన్యవంతులు కావాలి. చైతన్యవంతులు కావాలి అంటే మన ధర్మం గురించిన అవగాహన, మన శాస్త్రాల గురించిన అవగాహన. కాబట్టి ఇది రోజు సాధన చేయాల్సిందే. ఆ రోజు సాధన ఏంటంటే సమయం ఇవ్వాలి, సమయ సమర్పణ. ఫస్ట్ మీరు డబ్బు అనవసరం లేదండి, సమయాన్ని ఇవ్వండి, డబ్బులు అవే వస్తాయి. ఫస్ట్ 10 మందితో కలిసి నడవండి, 10 మందితో కలిసి పాడండి. నీ అహంకారాన్ని పక్కకు పెట్టి 10 మందితో కదం కదం కలిపి నడు. ఇది సంఘం చేస్తున్న పని. మీరు శాఖకు పోయి చూడండి, 1000 మంది ఉండరు, ఓ 10 మందే ఉంటారు. ఆ 10 మంది కలిసి పాడతారు, కలిసి ఆడతారు. 45 నిమిషాలు శరీరం దృఢంగా చేసుకోవాలి, ఒక 15 నిమిషాలు ధర్మం గురించి ఒక పాట పాడాలి. ఈ భూమి బిడ్డలం హిందువులం అందరం అని చక్కటి పాట పాడుకుంటాం. ఆ తర్వాత ఎన్ని మంచి మంచి పాటలు పాడుతాం. 10 నిమిషాలు పాటల మీద చర్చిస్తాం. ఆ పాట ఎందుకు పాడారు? అడవిలో నవెదురు కర్ర చెల్లా చెదురే ఆవేరే వేణువైతే మధుర స్వరాలే
గంగ ప్రవాహంగ కదల శిల శివలింగము కాదా, నిత్య సాధనా స్థలియే నీతిమతుల కాలయం. ఇది సంఘం చేస్తున్న పని. నిత్య సాధనా స్థలియే నీతి రావాలంటే పుస్తకాలలో రాదు. నువ్వు రోజు స్నానం చేయని ఎట్లయితే చేస్తావో రోజు సాధన చేయాలి. రోజు తినే అనే ఎందుకు తింటావు? కొందరు అంటారు రోజు శాఖగా ఎందుకు పోవాలండి, అవసరమా? నాకు ధర్మం కూడా తెలుసు, దేశం గురించి తెలుసు, కష్టం వచ్చినప్పుడు నేను చేస్తాను. కష్టం వచ్చినప్పుడు నీ శరీరం సహకరించాలి కదా, నీకు ధైర్యం రావాలి కదా, నీకు ఉత్సాహం రావాలి కదా. అప్పుడు లేనిపోని అన్ని జ్ఞాపకం వచ్చాయి. సార్ నాకు టైం లేదు, నేను రాలేను, వాళ్ళు చంపుతారు నన్ను. వరంగల్లో పూజారిని చంపితే ఎంతమంది వచ్చారు? అతన్ని చంపిన కొట్టిన తర్వాత 12-1 గంట దాకా ఎవరు రాలే. ఏమైనా వరంగల్లో హిందువులందరూ మళ్ళా స్వయంసేవకులు, కార్యకర్తలు, ఏబీపీ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వీళ్ళందరూ పోతే ఆ శవాన్ని అప్పగించడం జరిగింది. ఎందుకు పోయాల్సి వచ్చింది? వాళ్ళు రోజును సాధన చేస్తారు, రోజు శాఖలు వింటారు, ఇది సమయం, కానీ బయలుదేరారు. కాబట్టి సంఘము చేస్తున్న పని అట్లాంటిది. కాబట్టి సంఘము రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రారంభించింది కేవలము హిందూ ధర్మం గురించి చెప్పటము కాదు, చేసి చూపెట్టాలి, సమయ సమర్పణ చేయాలి. రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో పనిచేసేవాడు సమయం ఇస్తాడు, అన్నం పెడతాడు, డబ్బు ఇస్తారు, ప్రాణం ఇస్తారు. ఇది రాష్ట్రీయ డాక్టర్ జీ గురూజీ నేర్పిన 33 సంవత్సరాలు దేశం కొరకు నిరంతరం రైలు డబ్బాలో ప్రయాణించవలసిన అవసరము ఎందుకు వచ్చింది? ఒక ప్రొఫెసర్కి ఉద్యోగం చేయలేడా? భార్యాపిల్లలు లేరా? చదువుకోవాలని లేదా? 9 సంతానంలో ఆయన ఒకడు. అంబేద్కర్ 14వ సంతానం. జగద్గురు శంకరాచార్య దేశమంతా ఎందుకు తిరగాలి? సన్యాసం పుచ్చుకొని ఒక్క తల్లిని ఇంట్లో కాలడీలో వదిలేసి తిరిగాడు. ఎవరి కొరకు తిరిగాడు? వాళ్ళ జీవితాలను స్మరించుకుంటూ వాళ్ళలాగా బతికినప్పుడే హిందూ ధర్మం కాపాడుతుంది. అది సంఘం చేస్తున్నది. సంఘం వైపు ప్రపంచం చూస్తున్నారు. ఆయన సంఘం గురించి సరసంగ చాలకు చెప్తారు ఢిల్లీలో. ఆయన ఏమన్నా అంటే, మీరు ఆర్ఎస్ఎస్కు రండి, 2 సంవత్సరాలు రండి, ఆ తర్వాత మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. 2 సంవత్సరాలు చాలు. నీ కెపాసిటీ, నీ ధర్మం యొక్క నిష్ఠ, నీ కర్తవ్య నిష్ఠ, నీ దేశభక్తి యొక్క గీటు రాయి, అప్పుడు నీకు అర్థం. లేకపోతే ఇట్లా లక్షల మంది ప్రపంచంలో హైదరాబాద్లో జరిగితే 61 దేశాల నుంచి 1400 మంది వచ్చారు హిందుత్వం గురించి తెలుసుకోవడానికి. ప్రపంచ దేశాలలో హిందుత్వం యొక్క సమ్మేళనాలు జరుగుతున్నాయి. కారణం ఏమిటి అంటే, ప్రపంచానికి మార్గదర్శనం చేయవలసిన ఒకే ఒక దేశం ప్రపంచానికి, అది సంఘము, భారతదేశము. హిందుత్వముతో కూడిన, ఆచరణయుక్తంతో కూడిన, ధర్మబద్ధమైన హిందుత్వమే ఈ సమాజానికి శ్రీరామ రక్ష అనేటువంటి విషయాన్ని ఇప్పుడు పరమ పూజ్యనే డాక్టర్ జీ పెద్దలు చేస్తున్నారు. అందుకొరకే సంఘము ఇప్పుడు కుటుంబ ప్రబోధంలో విషయాలు చెప్పారు, ఎంత భయంకరంగా జరుగుతున్నాయి. సోదరి గారు చాలా విషయాలు చెప్పారు. అట్లనే ఇవన్నీ కూడా మన ఇంట్లో, మన దేశంలో స్వయం. నేను ఒక చివరి ఉదాహరణ చెప్తాను. మన తల్లులు ఎట్లాంటి వాళ్ళు అని. రాజస్థాన్లో చూడరాణి అనేటువంటిది ఒక రాణి. ఆమె భర్త కొత్తగా పెళ్ళయింది, దేశం మీద దండయాత్ర జరుగుతున్నది, యుద్ధానికి పోవడానికి భయపడుతున్నాడు అందమైన భార్య. ఎట్లా అని ఆమెకు అర్థమైంది, ఈయన కనుక యుద్ధం చేయకపోతే నేను కూడా నాశనం అయిపోతా, కాబట్టి నేను నాశనం కాకంటే దేశం రక్షించబడాలి, కాబట్టి నేను ముఖ్యం కాదు, నా భర్త ముఖ్యం కాదు అని మీరు పోండి అని పంపిస్తే, మీరు తప్పకుండా యుద్ధం చేయాలని వెళ్తున్నాడు. వెళ్తూ ఊకే భార్య వైపు చూసుకుంటూ పోతున్నాడు. అందమైన భార్య వదిలిపెట్టి పెళ్ళై కొత్తగా అయింది, పోలేని పరిస్థితిలో ఆమె ఏం చేసిందంటే, చెలికత్తెతో నా భర్త ఊకే నన్ను చూసుకుంటూ పోతున్నాడు,
ఒకసారి ఆయన పైకి పోయిన తర్వాత లోపలికి తీసుకెళ్ళి నా తలను నువ్వు నరకు అని చెలికత్తెక్కించి తలను నరికి తాంబాలంలో పెట్టి దాని మీద గుడ్డ కప్పి ఆ భర్తకు పంపిస్తుంది. ఈ దేశంలోని మహిళలు శక్తిశాలుడు వెంటనే భర్త ఏమనుకుంటాడంటే నాకేదో రాణిగారు పంపించారు అని తీసి ఆ గుడ్డ తీసే వరకు ఆమె తల. ఆ తర్వాత యుద్ధంలో గెలిచి శత్రువులను చంపి విజయాన్ని సాధించి వస్తాడు. ఇది హిందూ ధర్మము, ఇది ధర్మము. కాబట్టి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం హిందుత్వాన్ని, హిందూ నిద్రాణమైనటువంటి మన హిందువులను లేపాలి. ఇది ఎవరో ఆర్ఎస్ఎస్ ఒక్కరు చేయడానికి వాళ్ళనే చేస్తారా లేదు, మనం అందరం చేయాలి. ఎవరి సొత్తు కాదు హిందుత్వము. ధర్మము ప్రధానము, దేహము ప్రధానము కాదు. దేశము ప్రధానము, దేహము ప్రధానము కాదు. ధర్మమే ప్రధానము. ధర్మం కొరకు ధర్మో ధారయతే ప్రజా మాత భూమి పుత్రోహం పృథివ్యా. అమ్మా నేను నీకు తల్లిని, ఇక్కడనే పుట్టావు. ఎవ్వరు కూడా ఇందులో నేను చనిపోను అనేవాళ్ళు, నాకు మృత్యువు లేదు అనేవాళ్ళు చేతండి. నేను అసలే చనిపోను అనేవాళ్ళు లేరు కదండి. అందరం చనిపోతాం కదా. కానీ భగవంతుడు 100 సమర్థిండు. ఒక ఆయన ఇంగ్లీష్లో రాశాడు, గాడ్ has given sufficient time to know how to die for the nation. ఇది సంఘము నేర్పుతుంది. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని, ఈ ధర్మాన్ని ముందుకు తీసుకుపోవడానికి మీరందరూ సహకరించి రోజు సాధన చేయాల్సిందిగా, భగవద్గీతతో పాటు ఇది కూడా సాధన చేయాలి, సమయ సమర్పణ చేయాలి అని ఆశిస్తూ, హిందూ ధర్మాన్ని మీరందరూ భుజాల మీద వేసుకొని మనం అందరం కలిసి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మీకు అందరికీ నమస్కారం. హలో.